రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. సైకో జగన్ పాలనకు ప్రజలు ముగింపు పలకాలన్నారు. వైసీపీ పాలనలో ప్రజల్లో ఎలాంటి మార్పు రాలేదన్న చంద్రబాబు బటన్ నొక్కుడు ద్వారా 10,000 ఇచ్చి ₹1,00,000 దోచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పిల్లలకు బాబు రావాలంటే మళ్లీ బాబు రావాలన్నారు. చిత్తూరు జిల్లా రామకుప్పంలో చంద్రబాబు రోడ్ షోలో పాల్గొన్నారు. ఇక్కడ పండిన కూరగాయలు ప్రపంచానికి ఎగుమతులు చేస్తాం. ఈ ప్రాంతంలోని మళ్ళా ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి కార్గో ద్వారా మీరు విదేశాలకి మీ కూరగాయల బండి నుంచి పంపించే బాధ్యత నేను తీసుకుంటా. ఇక్కడ మీ ఇంట్లోనే కూర్చొని ప్రపంచంలో ఎక్కడ కావాలంటే అక్కడ ఉద్యోగం చేసే బాధ్యత కూడా తీసుకుంటా. తమలో నేను మీకోసం బతుకుతున్నా. నాకు అన్ని సాధించా. ముఖ్యమంత్రి పదవి నాకేం అవసరం కూడా లేదు. కానీ నా జాతి కోసం, తెలుగు జాతి కోసం నా తర్వాత కూడా నేను చేసిన పనుల ఫలితాలు ఇచ్చేట్టుగా ఉండాలని ఆలోచిస్తున్నా. అది చేస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నా ఆలోచన ఒకటి, పేదరికం లేని సమాజం ఉండాలి. ఆర్థిక అసమానత తగ్గించాలి. ప్రతి ఒక్క పేదవారికి నేను అండగా ఉంటా. అందుకే ఒకప్పుడు P3 మోడల్ నేనే తీసుకొచ్చా సంపద కోసం. అంటే P3 అంటే సంస్కరణ వచ్చిన తర్వాత పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, దాని కింద విమానాలు కూడా వచ్చాయి. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నా, పేదరిక నిర్మూలన కోసం, ఆర్థిక అసమానత తగ్గించడం కోసం P4 మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. పేదవాళ్ళని పార్ట్నర్స్ గా చేసుకుంటా. బాగా చదువుకున్న వాళ్ళు, డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు, మీరు డబ్బులు సంపాదించడం కాదు, నీతో పుట్టిన వాడిని, మీ ఊర్లో ఉండే వాళ్ళని ఒకరినో ఒకరికంటే ఎక్కువ కుటుంబాలను పైకి తీసుకొస్తే నీకు పేరుంటుంది, నీ జన్మ సార్థకత. అదే పని నేను చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను.